పవిత్ర ఖురాన్ గ్రంథం అంటూ ఉన్నది 67వ అధ్యాయము వాక్యము నెంబర్ 2లో సృష్టికర్త సెలవిస్తూ ఉన్నారు, అల్లజీ ఖలకల్ మౌత వల్ హయాత లియబ్లువకుం అయ్యుకుం అహ్సను అమలా. మేము మానవుడికి జీవితమును ప్రసాదించాము, మరణాన్ని ప్రసాదించాము, మీలో మంచి పనులు చేసేవారెవరో పరీక్షించటానికి. ఈ ప్రపంచము చాలా ఆకర్షణీయంగా ఉంటుంది సోదరులారా. ఈ ప్రపంచిక జీవితం మనిషిని ఆకర్షిస్తుంది. పవిత్ర ఖురాన్ గ్రంథం అంటున్నది, ఇన్నా జఅల్నా మా అలల్ అర్ది జీనతల్ లహా లినబ్లువహుం అయ్యుహుం అహ్సను అమలా వ ఇన్నా లజాయిలూన మా అలైహా సయీయన్ జురుజా. మేము ఈ ప్రాపంచిక జీవితాన్ని చాలా అలంకార ప్రాయమైనదిగా చేశాము, మీలో మంచి పనులెవరో పరీక్షించటానికి. ఆ తరువాత ఈ ప్రపంచం చదునైన మైదానముగా మార్చివేస్తాము. ఎన్ని బిల్డింగులు ఉన్నా, ఎంత ఉన్నా, ఒకానొక దినము రాబోతూ ఉన్నది, ఈ భూమండలం మొత్తం నాశనం అయిపోతుంది సోదరులారా. పవిత్ర ఖురాన్ గ్రంథం అంటున్నది, పవిత్ర ఖురాన్ గ్రంథంలో సృష్టికర్త అయిన అల్లాహ్ సెలవిస్తూ ఉన్నారు, ఇజషంసు కువిరత్ వఇజన్ నుజూమున్ ఖదరత్ వఇజల్ జిబాలు సుయ్యిరత్ వఇజల్ ఇషారు ఉత్తిలత్ వఇజల్ వుహూషు హుషిరత్ వఇజల్ బిహారు సుజ్జిరత్ వఇజన్ నుఫూసు జువ్విజత్ వఇజల్ మౌఉదతు సుఇలత్ బిఅయ్యి దమ్బిన్ ఖుతిలత్ వఇజస్ సమాఇ నుషిరత్. అల్లాహు అక్బర్. సృష్టికర్త అంటున్నారు, సూర్యుడు చుట్టివేయబడినప్పుడు, నక్షత్రాలు తమ కాంతిని కోల్పోయినప్పుడు, పర్వతాలు దూది వలె నడిపించబడినప్పుడు, సముద్రములో అగ్ని రాజేయబడినప్పుడు ప్రళయం వస్తుంది సోదరులారా. ప్రళయ సమయములో సముద్రములో అగ్ని రాజేయబడుతుంది. మనిషి అనుకుంటున్నాడు తప్పించుకుందాం. 2012వ సంవత్సరంలో సినిమా తీశారండి. సినిమా పేరేంటి? యుగాంతం. 2012 డిసెంబర్ 21 యుగాంతం వచ్చేస్తుంది. ఏమైంది? 2012 డిసెంబర్ 21 అయిపోయింది. ఆ సినిమాలో ఒక పాత్ర చూపించారంట. ఏంటి? ప్రపంచమంతా నాశనం అయిపోతుంది, మేము మాత్రం సముద్రంలో సబ్మెరైన్ కట్టుకొని సబ్మెరైన్ లో జీవించేస్తాము. కానీ ఖురాన్ అంటుంది, ప్రళయ సమయంలో ఆ యొక్క సముద్రంలో కూడా అగ్ని రాజేయబడుతుంది. 10 మాసాల సూడి ఒంటె తన మానాన విడిచిపెట్టబడుతుంది. క్రూర మృగాలన్నీ ఒక చోట సమీకరింపబడతాయి. ప్రతి మనిషి యొక్క ఆత్మ తిరిగి వాడి దేహములోనికి ప్రవేశించబడుతుంది. ఆ రోజు మానవుడితో ప్రశ్నించడం జరుగుతుంది సోదరులారా. ఈ ప్రాపంచిక జీవితానికి ప్రాధాన్యతనిచ్చి పరలోకాన్ని మర్చిపోకండి సోదరులారా. పవిత్ర ఖురాన్ అంటుంది, బల్ తుసిరూనల్ హయాతద్ దునియా వల్ ఆఖిరతు ఖైరు వ అబ్కా. మీరు ప్రాపంచిక జీవితానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. వాస్తవానికి పరలోక జీవితం ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉండేది సోదరులారా. సూర్యుడు తూర్పున ఉదయించి పడమరణ అస్తమించటం ఎంత సత్యమో, మనమంతా మరణింపబడి తిరిగి లేపబడటము కూడా అంతే సత్యము సోదరులారా. మనలో మరణించిన వాడు అంటారు చూసారా, పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు పుట్టక తప్పదు సోదరులారా. మనమంతా చనిపోయి తిరిగి లేపబడతాము. దానికోసం ఆలోచించండి. ఈ ప్రాపంచిక జీవితం మిమ్మల్ని మోసంలో వేయకూడదు సుమా. మనమంతా చనిపోతాం, సమాధిలో పాతి పెట్టబడతాం. ఒకానొక రోజు వస్తుంది, ఆ రోజు మనమంతా తిరిగి లేపబడతాము సోదరులారా. ఖురాన్ గ్రంథం అంటూ ఉన్నది 75వ అధ్యాయములో, లా ఉక్సిము బియౌమిల్ ఖియామా వలా ఉక్సిము బిన్నఫ్సిల్ లవ్వామా అయహసబుల్ ఇన్సాను అల్లన్ నజ్మఅ ఇజామా బలా ఖాదిరీన అలా అన్ నుసవ్వియ బనానా. అలా కాదు, దైవం అంటూ ఉన్నాడు, నేను ప్రళయ దినంపై సాక్ష్యం ఇస్తూ ఉన్నాను. తనను తాను నిందించుకునే ఆత్మపై సాక్ష్యం ఇస్తూ ఉన్నాను. ఓ మానవులారా, మీరు చనిపోయిన తరువాత మీ అందరి ఎముకలను తిరిగి మేము కలపలేము అని మీరు భావిస్తున్నారా?
మీరు చనిపోయి సమాధిలోకి వెళ్లిపోయిన తరువాత మిమ్మల్ని తిరిగి లేపము అని భావిస్తున్నారా? మీ చేతి వేలి ముద్రలు సైతం తిరిగి మేము చక్కగా సృష్టిస్తాము అని ఖురాన్ అంటుంది. సోదరులారా, మరణాంతర జీవితం ముందు ప్రాపంచిక జీవితము ఎంత? ఈ 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు మరణాంతర జీవితం ముందు ఈ ప్రాపంచిక జీవితం ఎంత? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటూ ఉన్నారు, మీలో ఎవరైనా సముద్రములో మీ చేతి వేలిని ముంచి బయటకు తీసినట్లయితే మీ చేతి వేలికి అంటుకున్న నీరు ప్రాపంచిక జీవితం అయితే సముద్రములో మిగిలి ఉన్న నీరు మరణాంతర జీవితము. సోదరులారా, మీలో ఎవరైనా సముద్రములో మీ చేతి వేలిని ముంచి బయటకు తీసినట్లయితే మీ చేతి వేలికి అంటుకున్న నీరు ఈ ప్రపంచమైతే సముద్రములో మిగిలి ఉన్న నీరు మరణాంతర జీవితము. సోదరులారా, ఏమి తయారు చేసుకుంటున్నాం? ఏ మంచి పనులు చేసుకుంటున్నాం ప్రియులారా? ఈ రోజు ప్రపంచంలో మోసము చేస్తున్నాం, మోసముతో వ్యాపారాలు చేస్తున్నాం, అబద్ధాలు ఆడుతున్నాం, వడ్డీలు తింటూ ఉన్నాం, లంచాలు తింటూ ఉన్నాం, వ్యభిచారము అస్తగ్ఫిరుల్లా. ఈ రోజు ప్రపంచంలో పాపము జరుగుతుంది ప్రియులారా. వడ్డీ తినటం పాపము సోదరులారా, దాన్ని విడిచిపెడదాం. లంచము తీసుకోవటం పాపం, దానిని విడిచిపెడదాం. వ్యభిచారము మహాపాపం, దాని దరిదాపులకు కూడా పోకూడదు సుమా. ఈ రోజు ప్రపంచంలో మంచి స్థాపిద్దాం, చెడును ఆపుదాం సోదరులారా. మనమంతా ఒకటై, మనమంతా మానవులం ప్రియులారా. ఈ రోజు సమాజం ముక్కలైపోయింది. వాడు ముస్లిం, వాడు క్రైస్తవుడు, వాడు హిందువు, వాడు జైనుడు, వాడు బౌద్ధుడు. ఏవండి, ముస్లింలకు వేరే సూర్యుడు, హిందువులకు వేరే సూర్యుడు ఉన్నాడా? చూపించండి. ముస్లింలకు వేరే చంద్రుడు, హిందువులకు వేరే చంద్రుడు ఉన్నాడా? ముస్లింలకు వేరే రక్తము, క్రైస్తవులకు వేరే రక్తం ఉన్నదా? సర్వ మానవాళి కోసము ఆకాశంలో ఉన్న సూర్యుడు ఒక్కడే. సర్వ మానవాళి పీల్చుతున్న గాలి ఒక్కటే. సర్వ మానవాళి త్రాగుతున్న నీరు ఒక్కటే. సర్వ మానవాళి జనన మరణ విధానం ఒక్కటే. సర్వ మానవుల సృష్టికర్త ఒక్కడే ప్రియులారా. ఈ రోజు మనమంతా మరలి రావాలి మన వాస్తవ దైవం వైపునకు. ఈ ప్రపంచాన్ని చెడు లేని సమాజంగా స్థాపించాలి ప్రియులారా. ఈ జీవితం అల్పకాలమండి అంటారు మన పూర్వీకులు. ఏమన్నారండి మన పెద్దలు? దీపం ఉన్నప్పుడే ఇంటిని చక్కబెట్టుకోవాలి. ఈ జీవితం ఉన్నప్పుడే మంచి పనులు చేర్చాం సోదరులారా. మన యొక్క దైవానికి ఇష్టం పెట్టుకుందాం. పాప కార్యాల జోలికి వెళ్ళకూడదు సుమా. చనిపోతే ఏం తీసుకెళ్తామండి? మనిషి చనిపోయిన తరువాత 3 వస్తువులు శ్మశాన వాటిక వద్దకు వెళ్తాయండి. ఒక మనిషి చనిపోయినప్పుడు 3 వస్తువులు శ్మశాన వాటిక వరకు వెళ్తాయి. ఒకటి, అతని యొక్క పరివారం, అతని కుటుంబం శ్మశాన వాటిక వరకు వెళ్తుంది. 2, అతని యొక్క హోదా వెళ్తుంది. అతని పేరుకు తగ్గట్టుగా వస్తారు జనాలు, కార్లలో గీర్లలో వస్తారు, హోదా. 3, అతను చేసుకున్న కార్యాలు వెళ్తాయి. శ్మశాన వాటిక వద్దకు 3 వస్తువులు వెళ్తాయి. ఒకటి మన కుటుంబం, 2 మన హోదా, 3 మనం చేసుకున్న పనులు. 2 వెనక్కి వచ్చేస్తాయి. నాన్న, ప్రపంచంలో కొడుకు నాన్నను ఎంతో ప్రేమిస్తాడు. నాన్న చనిపోయి సమాధిలో ఉన్నాడు. నాన్న సమాధి వద్ద కొడుకు కూర్చుని పొందాడా? నాన్న సమాధిలో పాతి పెట్టబడ్డాడు. ప్రపంచంలో నాన్నను విపరీతంగా ప్రేమించేవాడు. నాన్న సమాధి వద్ద కూర్చుని పొందాడా? ఇక 2, అతను సంపాదించిన ఆస్తి. ఏమండి, మన ఫ్యాన్ వస్తుందా మనతో సమాధిలోనికి? మన మంచం వస్తుందా? ఎంతగానో ఇష్టపడి పుట్టించుకున్న బట్టలు వస్తాయా? ఏమొస్తాయి? చూడండి, మనిషి ఆ సంపాదనలోనే ప్రతిదీ మర్చిపోయాడు. దేవుణ్ణి ఆరాధించడం మర్చిపోయాడు. మంచి పనులు చేయక మర్చిపోయాడు. దేనికి? డబ్బు, డబ్బు, డబ్బు. ఈ డబ్బు ధ్యాసలో ఉండి పూర్తిగా మానేశాడు. ఏమొస్తుంది సమాధిలోనికి? ఒకసారి ఆలోచించండి సోదరులారా. మీ చేతిలో బంగారు ఉంగరం ఉందా? మనోళ్ళు బంగారు ఉంగరం లాగేస్తారు. ఉంగరం రాకపోతే అరే వేలు కోసి తీసేయండి అంటారు. ఏం వదలరండి. ఈ ప్రపంచం అలాంటిది. చేతిలో వేలులో బంగారు ఉంగరం ఉంది, ఆ ఉంగరం లాగేస్తారు. రావట్లేదు, అరే చచ్చిపోయాడు కదరా, ఇంకేటి వేలు తగ్గొట్టి లాగేయండి ఉంగరం. ఏం వదలదండి ప్రపంచం. ఏం తీసుకెళ్తున్నామయ్యా? 3వది
మనము చేసుకున్న కార్యాలు పనికి వస్తాయి ప్రియులారా. వాస్తవానికి ఆలోచిస్తూ ఉన్నారా? సమాధి జీవితం ఉందా లేదా సోదరులారా? అయ్యో మానవుడా, ఎందుకు మోసగింపబడుతూ ఉన్నాము సోదరులారా? మనమంతా ఒక రోజు లెగిచి సమాధానము చెప్పాలి సోదరులారా. ఈ రోజు అదే మాటను మనం తెలుసుకోవాలి. ఖురాన్ గ్రంథం హెచ్చరిస్తుంది ప్రియులారా. పవిత్ర ఖురాన్ గ్రంథం 22వ అధ్యాయము వాక్యం నెంబర్ 1లో ఆ దైవం అంటున్నాడు, ప్రియులారా, మరణం వస్తుందా రాదా? మీరు ఆపేద్దాం అనుకుంటారు. మరణము ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు వచ్చి తీరుతుంది. మరణము ఎట్టి పరిస్థితుల్లో సంభవిస్తుంది. మరణానికి వయస్సుతో సంబంధం లేదు. అరే 20 ఏళ్ళరా, తాగు 20 ఏళ్లలో, పాప పనులు చెయ్యు 60 ఏళ్ళైతే చాలు, ఏ గుడి గోపురాలు తిరిగేద్దాం అంత అయిపోతుంది. తప్పు ప్రియులారా. మనిషి అనుకుంటాడు ఎవ్వరంలో తప్పులు చేసేసి ముసలివాడు అయిపోయిన తర్వాత ఆరాధన చేసేద్దాం, అంతా సరిపోద్ది. చావు ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలుసండి? ఎవరికైనా తెలుసా? పావు గంట క్రితం బండి మీద హాయ్ చెప్పి వెళ్ళిన వాడు పావు గంట తరువాత మార్చుడు నుండి ఇంటికి శవంగా వచ్చేస్తాడు. పావు గంట ముందు బాయ్ చెప్పిన వాడు పావు గంట తరువాత చనిపోయి ఇంటికి వస్తున్నాడు. మరణం ప్రియులారా. ఒక వ్యక్తి ఉన్నాడంట, వాడికి బయట దేశాలకు వెళ్ళి చదువుకోవడం చాలా ఇష్టం. ఎంతో కష్టపడి వీసా సంపాదించుకున్నాడు. బయట దేశానికి వెళ్ళటానికి టికెట్ సంపాదించుకున్నాడు. వాళ్ళ అమ్మకి ఇష్టం లేదు. ఏం చేసింది అమ్మ? బాబు నువ్వు బయట దేశాలకి వెళ్ళొద్దురా అమ్మ చెప్పింది. లేదమ్మా, నేను వెళ్ళి బయట దేశాల్లో సంపాదిస్తాను అన్నాడు. లేదు బాబు వెళ్ళొద్దురా అని చెప్పింది. లేదమ్మా వెళ్తాను. ఆ అబ్బాయి ఫ్లైట్ ఎక్కాల్సిన డేట్ వచ్చింది. వాళ్ళ అమ్మ కాస్త అబ్బాయి యొక్క వీసా టికెట్ 2 దాచిపెట్టేసింది. కొడుకు వస్తున్నాడు, ఫ్లైట్ ఎక్కాలి, అమ్మా నా వీసా టికెట్ కనిపించట్లేదు. ఏమో బాబు నాకు తెలీదురా అని అమ్మ చెప్పింది. అమ్మా నా ఫ్లైట్ టైం అవుతుందమ్మా, నా టికెట్ వీసా కనిపించట్లేదు, నాకు తెలీదు నాన్న ఎక్కడుందో. అమ్మ దాచిపెట్టేసింది సోదరులారా. ఆఖరికి ఆ అబ్బాయి ఫ్లైట్ మిస్ అయిపోయింది. చాలా బాధపడి రాత్రైంది రూమ్ లో వెళ్ళి పడుకుండిపోయాడు. తెల్లవారింది. వాళ్ళమ్మ న్యూస్ లో చూస్తుంది, నిన్న రాత్రి మా అబ్బాయి ఏ ఫ్లైట్ అయితే ఎక్కాల్సి ఉందో ఆ ఫ్లైట్ కాస్త పేలిపోయి ఫ్లైట్ లో ఉన్న వారంతా చనిపోయారు. వాళ్ళ అబ్బాయి ఏ ఫ్లైట్ అయితే ఎక్కాలో ఆ ఫ్లైట్ లో ఉన్న వారంతా ఫ్లైట్ పేలిపోయి చనిపోయారు. అమ్మ చాలా సంతోషంతో కొడుకున్న రూమ్ దగ్గరికి వచ్చి గడ కొడుతుంది. తలుపు తడుతుంది కొడుక్కి చెప్దామని. లోపల నుండి గడ తెరుచుకోవటం లేదు. చూసింది, బాబు తలుపిప్పరా, లోపల శబ్దము రావటం లేదు. వాళ్ళ నాన్నకు చెప్పింది. వాళ్ళ నాన్న వచ్చాడు. ఇద్దరు కలిసి తలుపు పగలగొట్టి లోపల చూస్తే ఆ మంచంపై కొడుకు కూడా విగత జీవిగా చనిపోయి ఉన్నాడు సోదరులారా. వాడికి ఆ రాత్రి చావు వచ్చేసింది. చావును ఎవరు ఆపలేం ప్రియులారా. ఈ రోజు మనిషి మరణం అంటేనే భయపడతాడు. ఎందుకండి మరణం అంటే ఎందుకు భయపడడం సోదరులారా? సత్యం అది. మరి మరణించిన తరువాత ఆలోచిస్తూ ఉన్నామా సోదరులారా? మరణించిన తరువాత ఏమవుతుంది? ప్రపంచంలో మందు బాగా తాగుతున్నావు, జాగ్రత్త. నువ్వు చనిపోయిన తరువాత నరకములో నరకవాసుల చెమట నీకు తాగిస్తారు. ప్రపంచంలో ఎవడైతే మందు తాగుతున్నాడో ఏమిటి దానితో నష్టం ఉంది సోదరులారా. ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడి సంపాదించుకున్నంతా నువ్వు తాగేసి ఇంటి వాళ్ళను కష్టపెడుతున్నావు. ఆలోచించావా? నీ పిల్లలున్నారే, వారికి జీవితం ఇవ్వాలి, వారికి ఏం సమాధానం చెబుతావు? ఆ మందు తాగుతూ నీ యొక్క హార్ట్ లో ప్రాబ్లం వచ్చేస్తుంది. 10 సంవత్సరాల పాప, 12 సంవత్సరాల బాబున్నారు. నువ్వు తాగి చనిపోతే వాళ్ళ జీవితం ఎవరు చూస్తారు సోదరుడా? ఎందుకు చేతులారా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం? మనందరికీ తెలియదు సోదరులారా. ఈ రోజు మందుపై రాసుంటుంది బాటిల్ పై, తాగటం మీకు హానికరం, అయినా తెలిసి తాగుతున్నామే సోదరులారా. చెడు విడిచిపెట్టడం